హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరికీ వీరాద ట్రావెలర్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనమైతే ముంబై అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ముంబైకి ఇంకా 650 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. నేనైతే మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు అక్కడ నుంచి హైదరాబాద్ మీద నుంచి అయితే వెళ్తున్నాను అనమాట. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు అండి హైదరాబాద్ ఎంత 350 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను అనమాట. ఇంకా మనకు ముంబైకి వచ్చేసి మొత్తం 650 కిలోమీటర్స్ అయితే ఇక్కడ నుంచి అయితే ఉందన్నమాట. లాక్ చేయకుండా చాలా రోజులు అయితే మధ్యలో ఆగాను అనమాట. ఇంకా ఎందుకు వెయిట్ చేశాను అంటే అన్నీ అరేంజ్ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి ఈ టైం అయితే అయిందనమాట. మన ఇండియాలోనే ఫేమస్ అయిన మన ముంబై సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికైతే స్టార్ట్ అవుతున్నాను. సింగిల్గా అయితే వెళ్తున్నాను అనమాట, ఒక్కడనే అనమాట. ఇంకా మన బండి మీద అయితే మన పల్సర్ 125cc ఉంది కదా, ఆ బండి మీద అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకా మనం వెళ్ళే దారిలో హైవేలు కానీ ఇంకా సిటీస్ కానీ ఎలా ఉంటాయో మొత్తం కూడా మీకు సూపర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. ఎవరైనా వీడియో చూస్తుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బ్రో. చూద్దాం 650 కిలోమీటర్స్ ఎన్ని రోజులు ట్రావెల్ చేస్తానో, మధ్యలో ఏదైనా మంచి ప్లేస్ ఉంటే కూడా కవర్ చేసుకుంటూ అయితే మనం అయితే వెళ్దాం అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం. అయితే స్టార్ట్ అయితే అయిపోతున్నాం అనమాట. మొత్తం రెడీగా ఇక ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరిపోదాం. ఇంకా అక్కడ వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో కూడా తెలియదండి. ఇంకా 2 days అయినా పట్టొచ్చని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఎక్కడైనా స్టే చేసుకుంటూ ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ అయితే వెళ్ళిపోదామండి. ఇంకా జర్నీ ఒక్కడనే చేస్తున్నా కదా, ఆ ఫీల్ కూడా ఎలా ఉంటుందో మీకు కూడా చెప్తాను. నా ఫీలింగ్ ఎలా ఉంటుందో, ఇంకా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఒంటరిగా ఇంత దూరం ప్రయాణం చేయడం అయితే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇంకా వెళ్దాం, ఇక బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి అయితే. ఇప్పుడైతే టైం అయితే అండి 10 o'clock ఆ టైం అయితే అవుతుందన్నమాట. ఈ టైంకి అయితే స్టార్ట్ అయ్యాను. ఇంకా మనం దాదాపుగా సాయంత్రం లోపు ఎంతవరకు చేరగలిగితే అంత దూరం అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇంకా మధ్యలో ఎక్కడైనా స్టే చేసి అక్కడ నైట్ స్టే చేసుకొని తర్వాత మార్నింగే ముంబై అయితే బయలుదేరిపోదాం. ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ కూడా. నాకు కూడా ఒంటరిగా ఇలా ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నిజంగా బాగుంటుందని అనిపిస్తుంది నాకైతే. బట్ ఎనీవే మనం సోలో ట్రావెలర్ కదా, తప్పదు మనకు వెళ్ళడం. ఇంకా మొత్తం మన ఇండియా మొత్తం తిరగాలన్నదే మన ఎయిమ్ అన్నమాట ఈ 2026లో. ఇంకా చూద్దాం మన జర్నీ ఎలా ఉంటుందో. మధ్యలో మనం చూసుకోవచ్చు వర్క్ కూడా జరుగుతుంది, రోడ్లు కూడా చూసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. నేను ఖమ్మం నుంచి వచ్చేటప్పుడు అయితే ఖమ్మం నుంచి అసలు మా ఊరు నుంచి దాదాపుగా ఇక్కడ హైదరాబాద్ వరకు అయితే దాదాపుగా 270 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. నేను అసలు ఆ వీడియో చేయాల్సింది, అసలు ఈ టైం రావడం వల్ల అయితే నేను వీడియో చేయలేకపోయాను. నిజంగా బాధ అనిపించిందండి. ఎందుకంటే మీకు కూడా చూపించేవాడిని కదా మొత్తం అసలు రోడ్స్ కానీ అటు సైడ్ ఎలా ఉంటుందో కానీ. ఇంకా చేద్దామనుకున్నా, సో కుదరలేదన్నమాట. ఇంకా చూద్దాం. ఇంకా ఇక్కడ నుంచి అయితే తప్పకుండా ఒక్కొక్క ప్లేసెస్ అనేది మిస్ అవ్వకుండా ఖచ్చితంగా తీయాలని అయితే డిసైడ్ అయిపోయాను నేనైతే. ఇంకా లాగ్స్ అనేది ఇంత దూరం వెళ్ళి ఎందుకు చేస్తున్నా అంటే నిజంగా దగ్గరలో తీయడం అంత కంఫర్టబుల్గా అయితే అనిపించట్లేదు. బయట తిరిగితేనే మనకు ఏదైనా తెలుస్తుంది కదా. అయితే నేను ఇక దగ్గరలోనే ఉండాలనుకోలేదు, ఎబో 1000 కిలోమీటర్స్ ఎబో ఉండాలని అయితే అనుకున్నాను అనమాట. సో అందుకనేసి నేను ముంబై అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంతకుముందు అయితే హైదరాబాద్లో ఉన్నాము కదా, కొన్ని వీడియోలు కూడా చేసాము అక్కడ కూడా కొంత కంఫర్టబుల్గా అనిపించలేదు నాకైతే. ఇంకా ఎక్కడరా అని ఆలోచిస్తే ముంబై ఢిల్లీ 2 అయితే ఫిక్స్ అయ్యాను. నా మైండ్లో 2 ఉందన్నమాట. తర్వాత నేను ముంబై సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మన ఇండియాలోనే మొత్తం అమౌంట్ అనేది మన ముంబైలోనే ఉందంట, నా ఫ్రెండ్ చెప్పాడు నిన్ననే. సో నేనైతే అక్కడ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, మనం చూడాలి అనేసి నేనైతే అనుకున్నాను. 1 month అనేది ప్లాన్ చేశానండి నేనైతే. చాలా టైం పట్టింది నాకు. మనం హైదరాబాద్ క్రాస్ అయిన తర్వాత ఒక 60 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ అనుకుంటా అండి. అది క్రాస్ అయిన తర్వాత మనకు చాలా కన్స్ట్రక్షన్ అయితే, రోడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉండడం చూస్తుంటాం మనం. కనిపిస్తుంది కదా, చాలా ఫ్లైఓవర్స్ కూడా కడుతున్నారు. ఇంకా రోడ్లన్నీ కూడా చాలా మంచిగా అయితే కడుతున్నారు అనమాట. చూసుకోవచ్చు మనం. జేసీబీలు కూడా ఆగున్నాయి, వర్క్ అయితే జరుగుతుంది. వరి కోసే మిషన్ అనుకుంటా, చూసుకోవచ్చు.
ఈ వెహికల్ ఎలా ఉందో చూడండి. ట్రాక్టర్ అనుకుంటా, లారీకి ట్రాక్టర్ వెనక కట్టేసి ఉంచారనుకుంటా. చూసుకోవచ్చు, కట్టేసి అయితే తీసుకెళ్తున్నారు. ఈ ట్రాక్టర్ చూడండి అంత డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఒక ఫ్లేవర్ అయితే కడుతున్నారు. ఇంకా ఇక్కడ బోర్డు చూసుకోవచ్చు మనం. పూణే 490 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా ముంబై వచ్చేసి 644 కిలోమీటర్స్ అయితే కనిపిస్తుంది మనకు బోర్డు అయితే. మన ఈ హైవే అయితే ఎక్కేద్దాం. ఇక NHA అంట, డిస్ట్రిక్ట్ స్టార్ట్స్ అని బోర్డు అయితే కనిపిస్తుంది. ఇంకా రూట్స్ కూడా చాలా సూపర్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మనం. ఎక్సలెంట్గా ఉన్నాయి రూట్స్ అయితే. మనం చాలా స్పీడ్ మీద అయితే వెళ్ళొచ్చు అనమాట. మనం మ్యాక్సిమం స్లోగా వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. మనం ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి కదా. ఇంకా పైగా ఈరోజు అండి అమావాస్య అంట. ఇంట్లో ఫోన్ చేసి వద్దని అయితే చెప్పారు. నేనే ఇక వెళ్దాం అంటే వేస్ట్ చేసుకోవడం ఎందుకనేసి నేనైతే ఇక స్టార్ట్ అయిపోయాను. ఇంకా శివరాత్రి రోజు అయితే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాను అనమాట. శివరాత్రి రోజు మంచి రోజు కదా, ఆ శివ పార్వతుల పెళ్లి రోజు. మంచి రోజే, అన్నీ మంచి జరుగుతాయనే నమ్మకంతోనే శివరాత్రి రోజు అయితే నేను బయలుదేరి వచ్చేసాను అనమాట. ఇంకా మహాదేవుడికి ఇంకా భక్తుని అనమాట. ఆ రోజు మొదలుపెట్టింది, ఇంకా మధ్యలో ఎందుకు ప్రయాణం ఆపేస్తానండి నేను. అందుకనే ఇక ఏ ఇబ్బంది ఉన్నా ఆ భగవంతుడే చూసుకుంటాడన్న నమ్మకం అయితే ఉంది నాకు. ఆ నమ్మకంతో నా ప్రయాణాన్ని అయితే మొదలు పెడుతున్నా అనమాట. బయటకు వచ్చాను ఇలా ఇంత దూరం అయితే. సో ప్రతి మనిషికి నమ్మకం ఉంటుంది, ఆ నమ్మకంతోనే జీవితం ముందుకు సాగుతుంది. అందుకే ఇక బయలుదేరిపోయాను ఇంటి దగ్గర నుంచి భయం లేకుండా. మనకు వెళ్ళే దారిలో ఒక టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంది, చూసుకోవచ్చు మనం. మొత్తం పాలరా అయితే చేశారనుకుంటా, మొత్తం వైట్ కనిపిస్తుంది. అది కనిపిస్తుంది కదా టెంపుల్. మనమైతే ఇక రాజంపేట అంట, ఇది ఈ ఊరైతే రాజంపేట అంట. చూసుకోవచ్చు బోర్డు. ఇటు రైట్ సైడ్ వెళ్ళాలా రాజంపేటకి. ఇదే రాజంపేటనా అయితే బోర్డు అయితే కనిపించింది. అలా అయితే బాగుంది. మధ్యలో చూసుకోవచ్చు బ్రిక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, తయారు చేస్తారు కదా, అలాంటివి అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకు. మహాశివరాత్రి చూడండి, బ్యానర్ కూడా చాలా పెద్దగా కట్టిన్నారు. మధ్యలో పెద్ద స్కూల్స్, అపార్ట్మెంట్స్. మనం రోడ్డు కూడా చూసుకుంటే చాలా నీట్గా అయితే ఉందన్నమాట. ఇంకా గతుకులు అలాంటివి కూడా ఎక్కడ కనిపించలేదు నాకైతే. చాలా బాగుంది రూట్స్ అయితే. నర్సరీ కూడా కనిపిస్తుంది పక్కనే. నేను రైడ్ చేసుకుంటూ మాట్లాడుతున్నా కదండి, నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందో లేదో గట్టిగా అయితే మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా ఎయిర్ సౌండ్ కూడా చాలా హ్యాపీగా వస్తుంది అనమాట నాకైతే. టర్నింగ్ ఉందని బోర్డు ఇలా కనిపిస్తుంది మనకు. హైవే కడక్ చాయ్ అంట. రెండు వైపులా చూసుకోవచ్చు, దారి పొడవునా ఎన్ని చెట్లు నాటున్నారో. ఈ సైడు ఆ సైడు చూసుకోవచ్చు, దారి పొడవునా మొత్తం చెట్లే కనిపిస్తున్నాయి. ఇంకా మధ్యలో కూడా చెట్లు నాటున్నారు కదా, వాటికి వాటర్ పోయట్లేదు అనుకుంటా. బట్ ఎండాకాలం కూడా వస్తుంది కదా, ఎందుకు ఎండిపోతుందో లేదా వాటర్ పోయట్లేదో, కొంచెం ఎండిపోయి అయితే కనిపిస్తున్నాయి అవి. బాగుంది. ఇంకా మొక్కల నర్సరీస్ కూడా చాలా కనిపిస్తున్నాయి నేను వచ్చే దారిలో అయితే. బండి కూడా వెళ్తుంది, చూసుకోవచ్చు.
ఇక్కడ సర్వీస్ రోడ్లు ఏమైనా స్టార్ట్ అయితే ఇక్కడ బోర్డు అయితే ఉందన్నమాట. ఇక్కడ పెద్దాపూర్ అంట, పెద్దాపూర్కి అయితే వచ్చేసాం మనం. బాగుంది. పెద్దాపూర్ అంట ఇది. కావున రోడ్డు మీద నుంచి అలా చూస్తే మనకు గ్రామ ఆ సిటీ టైప్లో అయితే ఉందన్నమాట. మొత్తం కూడా మన హైవే మీద నుంచి వెళ్ళిపోతున్నాం కదా, ఊరు మొత్తం కూడా అటు బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద నర్సరీనో, చాలా పెద్ద నర్సరీ అండి ఇది. దాదాపుగా ఒక 7-8 ఎకరాల్లో అయితే ఉందన్నమాట. ఇది అంత పెద్దగా అయితే ఉంది. ఇక్కడ కూడా చూడండి నర్సరీస్, కొంచెం ముందుకు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మొక్కలైతే బాగా అమ్ముతారు అనుకుంటా ఇటైతే. ఇది చూడండి ఏదో ముస్లిమ్స్ సోదరుల ఆఫీస్ అనుకుంటా. ఇంకా మసీద్ కూడా ఉంది ఇక్కడ. చాలా పెద్ద ప్లేస్ అయితే కనిపిస్తుంది మనకు. ఇక్కడ ఒక నర్సరీ, రకరకాల పూలు అయితే ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాయో అవి. ఇక్కడ చూసుకోవచ్చు బజాజ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అంట. వీడియో తీస్తూ సైడ్కి వెళ్ళిపోయానండి నేనైతే. ఇక్కడ కూడా మామిడి చెట్లు చూడండి. ఇంకా హోటల్ అంట ఇక్కడ. చాయ్ పాయింట్, ఎస్టు ద కాఫీ షాప్ అని చాలా షాప్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడైతే. ఇక్కడ చూడండి రోడ్డు మీదనే ఉంటుంది కదా, ఇలా సందడిగా ఉంటుందండి. ఇలా చూస్తే మనకు చాలామంది అయితే వస్తూ ఉంటారు కదా. అదంతా ఒక చిన్న ఫెస్టివల్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట. అలా చూస్తుంటే ఒక 20-30 మంది వస్తుంటారు అక్కడ తినడానికి. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఇంకా అందరూ అక్కడ 20-30 మంది కలిసి ఒకేసారి అలా తింటూ ఉండడం. ఒకరికొకరు సంబంధం అయితే ఉండదు, మాట్లాడుకోరు. కానీ చూడడానికి ఎలా అంటే ఒక ఫెస్టివల్ టైప్లో చాలామంది ఒకే చోట కనిపిస్తే మనకు ఎలా అనిపిస్తుంది, ఆ ఫీల్ అయితే అనిపిస్తుంది నాకైతే. ఇంకా మీకు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే అలాగే అనిపిస్తుంది అనమాట. రోడ్డు మీద నుంచి అలా వెళ్తూ ఉంటే ఒక 4-5 షాపులు ఒకే చోట ఉండి ఆ టిఫిన్స్, ఇంకా హోటల్ ఏదైనా ఫుడ్ తినడానికి, ఇంకా చాయ్ తాగడానికి, ఇంకా జ్యూస్ పాయింట్, అవన్నీ ఒకే చోట ఉంటే చాలామంది వస్తుంటారు అనమాట. చాలామంది ఆగుతారు అనమాట. అక్కడ ఒక ఫెస్టివల్ టైప్లో ఉంటుంది అక్కడైతే. నాకైతే అలా అనిపిస్తుంది. వీడియో తీయడానికి ఒక మొబైలే ఉంది కదా, ఇక నేను లెఫ్ట్ సైడ్ చేత్తోనే ఇక వీడియో తీస్తున్నా అనమాట. ఇంకా రైట్ సైడ్ 1 హ్యాండ్తోనే ఇక నడుపుతున్నాను. వీడియో ఎంతసేపు తీస్తానో ఇలాగా అంతసేపు ఈ రైట్ హ్యాండ్తోనే నడపాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మనకు గోప్రో అలాంటి కెమెరాలో హెల్మెట్ పెట్టుకోవడానికి లేవు కదా. నేను హెల్మెట్ కూడా పెట్టుకోలేదండి, ఎందుకంటే మెల్లగా వెళ్దాం అనేసి. ఇక స్పీడ్గా వెళ్తే హెల్మెట్ పెట్టుకుందామని అయితే అనుకున్నాను అనమాట. ఖచ్చితంగా హెల్మెట్ అయితే మెయింటైన్ చేస్తాను. కనిపిస్తుంది కదా ఇక్కడే ఉంది. సో కొంచెం హెడేక్ అనిపిస్తుంది, అందుకనే కొంచెం హెల్మెట్ వేసుకోకుండా అయితే వెళ్తున్నా అనమాట. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళి హెల్మెట్ పెట్టుకొని ఇక స్పీడ్గా 100 మీద అయితే వెళ్ళిపోదాం అనమాట. రూట్ ఇంకా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ టైం అండి వెళ్ళడం ఇలా అంత దూరం. ఇంకా మా ఊరు నుంచి అయితే, ఖమ్మం నుంచి అయితే ఒక అటు 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది కదా. అటైతే వెళ్ళాను చాలాసార్లు. హైదరాబాద్ అయితే ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఉంది. అంటే వీడియోలో చేద్దామని అప్పుడు చేయలేదు. సో వచ్చేటప్పుడైనా చేద్దాం అనుకున్నాను, కానీ శివరాత్రి జాతర చూసుకుని డైరెక్ట్గా నేను బయలుదేరేసరికి ఈవినింగ్ అయితే అయిపోయిందనమాట. నైట్ టైం ఏం ఉంటుందో తీయడం అనేసి తీయలేకపోయాను. నిజంగా నాకు డిసప్పాయింట్గా అనిపించిందండి. ఇంకా
చూసుకుంటే ఇంకో ఫ్లైఓవర్ కూడా కడుతున్నారు. చాలా ఫ్లైఓవర్లు అయితే కడుతున్నారు. ఇంకా అవి కంప్లీట్ అయితే ఇంకా రోడ్స్ అయితే అసలు మామూలుగా ఉండదని చెప్పాలి. ఇప్పటికే చాలా సూపర్గా అయితే ఉన్నాయన్నమాట రోడ్స్ కూడా. డ్రైవింగ్ చేయడానికి ఎలాంటి యాక్సిడెంట్స్ అలాంటి ప్రమాదాలు జరగకుండా అయితే ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇంకా అవి తొందరగా అయితే బాగుంటుంది. చూడండి ఎలా ఉందో, అంత సమాధులు అనుకుంటాను. బ్లూ కలర్లో అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా చాలా ప్లేస్ అయితే ఉంది అక్కడ. మధ్యలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కూడా చూడొచ్చు. ఇంకా ముందు ఎన్ని చూడాలో అని నాకైతే ఎక్సైటింగ్గా ఉంది. చూసుకోవచ్చు, వెనక ఫ్యాక్టరీస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి మనకు. ఇంకా ముందు ఎన్ని ఉంటాయో అని నేను ఇమాజిన్ చేయలేకపోతున్నాను, ఎప్పుడు చూడలేదు కదా. ఇంకా కొత్తగా చూస్తే ఎవరికైనా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నేనైతే చూద్దాం. ఇంకా అటు సైడ్ రైట్ సైడ్ అయితే చెరువు అయితే ఉందన్నమాట. మీకు కనిపిస్తుందో లేదో, కనిపిస్తుందా చెరువు? నేను చెయ్యి లేపలేకపోతున్నాను పైకి అయితే. సెల్ఫీ స్టిక్ పట్టుకుంటే అది బ్యాలెన్స్ ఆగదని అనుకుంటున్నాను. కొంచెమైనా స్లిప్ అయితే మొబైల్ మనం వెళ్ళే స్పీడ్కి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. నేను రూట్ మ్యాప్ అయితే ఏం పెట్టుకోవట్లేదండి, నార్మల్గానే వెళ్ళిపోతున్నా. ఇక చూసుకోవచ్చు, పూణే అంట ఇంకా 483 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇలాంటి బోర్డ్స్ అయితే హైవే కదా, చాలా బోర్డులు అయితే పెట్టుంటారు. మనం చూసుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు మంచిగా. లొకేషన్ కూడా అదిరిపోయిందండి, చాలా సూపర్ అయితే అనిపిస్తుంది. చల్లటి గాలి తాకుతూ వెళ్తూ ఉంటే సూపర్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే జహీరాబాద్ అంట స్ట్రైట్ వెళ్తే. ఇంకా సదాశివపేటకి వెళ్ళాలంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలని అయితే బోర్డు కనిపిస్తుంది మనకు. ఇక్కడే ఇటైతే వెళ్ళొచ్చు అనుకుంటా, సదాశివపేట అంట ఇక్కడ. ఇలా అయితే వెళ్ళొచ్చు సదాశివపేటకి, లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ మనం సైడ్ వెళ్ళాలి కదా. మనకు ఇంకో బోర్డు అయితే కనిపిస్తుంది ఇక్కడ. ముంబై 632 కిలోమీటర్స్, షోలాపూర్ 236 కిలోమీటర్స్, జహీరాబాద్ 38 కిలోమీటర్స్. ఇలాంటి బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా చూసుకోవచ్చు ఇలాంటి బోర్డు, ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి మనకు. మనం వాటినే చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. లొకేషన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉందండి. ఇంకా ముందైతే ఒక చెరువు కనిపిస్తుంది మనకు, జహీరాబాద్ అనుకుంటా ఇది. జహీరాబాద్ ఇంకా వెనక ఏదో ఊరు చూసాం కదా, దాని మధ్యలో అయితే ఉందన్నమాట ఈ ప్లేస్ అయితే. చెరువు ఇక్కడ నుంచి స్టాప్ అయిపోయిందా? చెరువు అనుకుంటా, ఒక లేక్. దాని మీద నుంచి దారి చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంటుంది వ్యూ అయితే. అక్కడ సర్వీస్ రోడ్ ఎండ్ అని కనిపిస్తుంది కదండి. ఇక్కడ హైవే రూట్ ఉంది కదా, ఈ రూట్లో నుంచి మనం వెళ్తూ ఉంటే మనకు సైడ్లోనే సర్వీస్ రోడ్డు స్టార్ట్ అని మనకు సైడ్కి వెళ్ళడానికి ఇంకా వేరే ఊరికి ఎలా కనెక్షన్ ఉంటుంది కదా, అలా అయితే బోర్డు అయితే క్లియర్గా మెన్షన్ చేశారనమాట. చాలా బాగుంది అలా పెట్టడం. ఇక్కడ ఎన్కాపల్లి అంట ఇది. లోపలికి వెళ్ళాలనుకుంటా ఆ ఊరికి వెళ్ళాలంటే. ఇక్కడ చూసుకుంటే జహీరాబాద్ ఇంకా ముందుకెళ్ళాలంట. ఇంకా సదాశివపేట కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ అయితే తీసుకోవాలని అయితే ఉంది అనుకుంటా. సదాశివపేట ఇంకా లారీ కూడా చూసుకోవచ్చు ఎలా ఉందో. ఇంకా జహీరాబాద్ 33 కిలోమీటర్స్ ఉందంట. ఇంకా షోలాపూర్ వచ్చేసి 231 కిలోమీటర్స్ అయితే ఉంది.
జహీరాబాద్కి చేరుకుందాం మనం 33 కిలోమీటర్లు. జహీరాబాద్కి ఇంకా 30 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక్కడ మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా ముందు కూడా ఒక ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం అయితే కనిపిస్తుంది. దాదాపుగా ఒక 40 అడుగులు ఉంటుంది అనుకుంటా. సరిగా ఈ చెట్లు అడ్డం వస్తున్నాయి, కనిపించట్లేదు. కనిపిస్తుంది అదిగో 40-50 అడుగులు అయితే ఉంటుంది. చాలా హైట్ ఉంది. టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది చాలా బాగుంది. జహీరాబాద్కి ఇంకా 30 కిలోమీటర్స్ అయితే ఉంది. మధ్యలో అయితే ఆగాను అనమాట. ఇంకా ఒక టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాను. టిఫిన్ కూడా ఏం చేయలేదు. ఇంకా మధ్యలోనే మధ్యాహ్నమే ఇక డైరెక్ట్గా 12 o'clock 1 o'clock ఆ టైంకి అయితే ఎక్కడైనా భోజనం అయితే చేసి స్టార్ట్ అయితే అవుతాను అనమాట. ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇక్కడ చాయ్ తాగి వచ్చాం కదా. నెక్స్ట్ వచ్చింది ఇక్కడ సూరారం అంట. సూరారం ఇదే కనిపిస్తుంది మనకు. మా ఊరు సైడ్ కూడా ఉంది సూరారం అని. ఇక్కడ కూడా సూరారం అని ఉందన్నమాట. ఒకే పేరుతోనే ఇంకా చాలా చాలా ప్లేసెస్ కూడా ఉంటాయి కదా. మధ్యలో కళ్ళు దుకాణాలు చూసుకోవచ్చు మనం వెళ్ళే దారిలో. ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కూడా కనిపిస్తుంది సూరారం అంట. ఈ ఏరియాలో అయితే చాలా 3 ఉన్నాయన్నమాట వరుసగా. అక్కడ ఇక్కడ చూసుకోవచ్చు చిన్న డ్యామ్ అయితే, వాటర్ అయితే ఫ్లో అవుతుంది అక్కడ. ట్యాంక్ ఫుల్ అయితే చేయించాను నేను. ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు అయితే వెళ్దాం. ఇంకా తర్వాత అయితే పెట్రోల్ పట్టించుకుందాం. మనం ఇక్కడ ఇది ప్రాజెక్ట్ చేశారు కదండి. ఇక్కడ నిర్మాణం జరిగింది కదా. స్కానర్ కనిపిస్తుంది కదా. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అక్కడ స్కాన్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. డైరెక్ట్గా అయితే ఇక్కడ పెట్టారు, చూసుకోవచ్చు మనం. ఇంకా మధ్యలో టాయిలెట్స్ కూడా కనిపిస్తున్నాయి మనకు. అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అమౌంట్ పే చేసి చూసుకోవచ్చు మనం. సీసీ కెమెరాతో అయితే కనిపిస్తుంది అనమాట. ఇది సీసీ కెమెరాలు పెట్టారనమాట పైన. సూరారం మనం దాటిన తర్వాత ఇక్కడ ఇంకో ఊరు అరూరు అంట. ఆరూరు అని అయితే ఉంది ఇక్కడ. ఆరూరుకి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ ఏమన్నా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఏమన్నా రోడ్ అంతా క్లీన్ చేస్తున్నారు. కనిపిస్తుంది కదండి. ఈ ఏరియా వచ్చేసి బుదేర్ అంట. అక్కడ బోర్డు అయితే తీయలేకపోయాను నేనైతే. బుదేర్ అంట, ఇది బుదేర్ అంట. డిఫరెంట్గా ఉంది పేరైతే. మన దారిలో కూడా అబ్జర్వ్ చేసుకుంటే చాలా బాగుందండి. హైవే ఎక్కడ డ్యామేజ్ లేకుండా చాలా నీట్గా అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి, కొండ మీద ఊరు ఉందనుకుంటా. ఇక్కడ అక్కడ పోలీస్ స్టేషన్ అయితే ఉంది, కనిపిస్తుంది కదా. మునుపల్లె ఏదో సంథింగ్ పేరు అయితే ఉందన్నమాట. పోలీస్ స్టేషన్ పైన ఉందనుకుంటా, గుట్ట మీద అయితే. దారి కూడా భలే ఉంది పైన. చూడండి ఎంత హైట్ ఉందో ఇది. ఇంకా ఇటు సైడ్ కూడా చూసుకుంటే బుదేరా అంట. అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా. అక్కడ చూడండి ఎలా ఉందో. గుట్ట ఉంది కానీ చెట్లు అయితే ఏం లేవన్నమాట దాని మీద. ఇవేంటి జమ్మి చెట్లు అనుకుంటాయి.
చాలా కనిపిస్తుంది. గుట్ట మీద అయితే ఒక వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. ఇంకా చాలా ఇల్లులు అయితే కట్టున్నారు పైన గుట్ట మీద. ఇంతకుముందు గుట్ట ఉందనుకుంటా, ఎటు ఇటు మొత్తం కంటిన్యూగా ఇదంతా తవ్వి దీన్నైతే రోడ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారని అయితే అనుకుంటున్నాను నేనైతే. చిన్న చిన్న గుట్టలు కనిపిస్తున్నాయి, మొత్తం తవ్వేశారు, మొత్తం కూడా మొత్తం కట్ చేశారు గుట్టలన్నీ కూడా. చూడండి, టెంపుల్ కూడా కనిపిస్తుంది మనకు. ఆ గుట్టలు ఇప్పుడు క్లియర్గా చూసుకోవచ్చు మీరు, ఆ గుట్టల్ని ఎలా తవ్వేశారు అన్నట్టు కనిపిస్తుంది క్లియర్గా చూడొచ్చు. అటు కూడా చూసుకోవచ్చు. మొత్తం కాల్ చేశారండి ఇక్కడైతే, ఎందుకో తెలియదు అని. చూసుకుంటే మొత్తం కాల్చినట్టుగా మొత్తం బ్లాక్గా కనిపిస్తుంది. ఉదయం దాటిన తర్వాత మనకు ఒక టోల్ గేట్ అయితే కనిపిస్తుంది. ఇంకా 1 కిలోమీటర్ ఉందంట టోల్ గేట్కి. ఉదయం దాటిన తర్వాత మనకు ఈ టోల్ గేట్ అయితే కనిపిస్తుందండి. ఫస్ట్ టోల్ గేట్ ఇది, మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ టోల్ గేట్ అయితే మనకు ఉదయం దాటిన తర్వాత అయితే కనిపిస్తుంది మనకు. ఎవరైనా రైడింగ్ చేసే వాళ్ళకి ఫ్రెష్ అవ్వడానికి చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. కనిపిస్తుంది కదా టోల్ గేట్. టోల్ గేట్ అయితే క్రాస్ అయిపోతున్నాం మనం. ఇది బుదేర్ ఫస్ట్ టోల్ గేట్ అనమాట, మనం క్రాస్ అయింది. ఇంకా ఎన్ని టోల్ గేట్స్ ఉంటాయో ముందు చూద్దాం, ఇంకా ఎలా ఉంటుందో ముందు ప్లేసెస్ అయితే. ఇక్కడ కంకోల్ అంటే ఇది బుదేర్ దాటిన తర్వాత కంకోల్ టోల్ గేట్ దాటాం కదా, కంకోల్ అయితే మనకు వస్తుంది అనమాట బుదేర్ దాటిన తర్వాత. కంకోల్ ఫ్లైఓవర్ అనమాట ఇది, మనకు కనిపిస్తుంది కదా ఇది. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ కంకోల్లో. పక్కనే గుట్టలు ఉన్నాయి, ఆ గుట్టల మొత్తం తవ్వున్నారు. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం కూడా కనిపిస్తుంది మనకి. ఈ గ్రామం కంకోల్ గ్రామం అండి. గ్రామం అని చెప్తారా, చిన్న సిటీ అని చెప్తారా? ఇక్కడ కనిపిస్తుంది కదండి లింగంపల్లి అంట ఈ ఏరియా. అంటే ఏరియా అయితే లింగంపల్లి అంట ఇది. లింగంపల్లి హైదరాబాద్లో కూడా ఉంది కదా, ఇక్కడ కూడా ఇంకోటి ఉంది. లింగంపల్లిలో రైల్వే స్టేషన్ కూడా ఉందనుకుంటా కదా. పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవడానికి ఇలాంటి వ్యాన్లు అయితే దాదాపుగా నేను వచ్చే దారిలో అయితే 8-9 అయితే కనిపించాయి అనమాట. ఇక్కడ వరకు అయితే కావాలంటే చేపించుకోవచ్చు మంచిగా. ఇక్కడ కొత్తూరు డి అంట ఇది. కొత్తూరు డి ఏంటప్ప ఇది. చర్చి కూడా కనిపిస్తుంది మనకు. ఇక్కడ చిన్న బస్ స్టాండ్ అయితే ఉంది అక్కడ.
టెంపుల్ అయితే కనిపిస్తుంది మనకి. పక్కనే కొండ కూడా కనిపిస్తుంది, చిన్న గుట్ట. మసీదు కూడా ఉంది ఇక్కడ. నర్సరీ చాలా ఉన్నాయి. ఇంకా అది కూడా చూసుకోవచ్చు. సాయి కూడా మట్టి కూడా చూసుకోవచ్చు. కొంచెం దూరం వస్తే 500 మీటర్స్ అట్లా చింతల్ ఉంటాయి. చింతల్ ఘాట్ అయితే కనిపిస్తుంది. ఇందులో అక్కడ అయితే ఒక టెంపుల్ అయితే ఉందనుకుంటా. చిన్న ఆర్చ్ అయితే బోర్డు అయితే ఉంది ఏదో సంథింగ్. చింతల్ ఘాట్ చిన్న చెరువు కూడా ఉంది చింతల్ ఘాట్ అటు సైడ్. వెంకటాపూర్ అంట ఇక్కడ లెఫ్ట్ కొంచెం ముందు వెళ్తే వెంకటాపూర్ అంట. ఇక్కడైతే చిన్న చెరువు కనిపిస్తుంది నాకు. సైడ్ చూసుకోవచ్చు పెద్ద పెద్ద ఫ్యాన్లు కూడా తిరుగుతున్నాయి. మన బాబాయ్ వాడు రాంగ్ రూట్లోనే వచ్చేస్తున్నాడు. జాగ్రత్త బాబాయ్, ఎవరినైనా గుర్తుకోరు మళ్ళీ. ఇంకా జహీరాబాద్కి 13 కిలోమీటర్లే ఉంది. ఇంకా బసవ కళ్యాణ్ అంట 32 కిలోమీటర్లు. ఇంకా ముంబై అయితే 607 కిలోమీటర్లు అయితే ఉంది. మనం దాదాపుగా 600 అంటే ఇంకా 250 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసేద్దాం. ఇంకా 450 కిలోమీటర్స్ అయితే రేపటికి చేద్దామని అయితే అనుకుంటున్నాను. మన తెలంగాణ స్టేట్ దాటిన తర్వాత ఒక ప్లేస్లో అయితే స్టే చేద్దామని అయితే అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ చూసుకోవచ్చు మనం కోహీర్ క్రాస్ రోడ్ అంట ఇది. నెక్స్ట్ మనకైతే రాయపల్లి అంట ఊరు కనిపిస్తుంది ఇక్కడ. బాబాయ్ చూడండి రాంగ్ రోడ్లోనే వచ్చేస్తుందో. కోహీర్ అంటే ఏదో లోపలికి వెళ్ళాలనుకుంటా. మొత్తం మట్టి రోడ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఊరే ఉందనుకుంటా అటు అయితే. కోహీర్ ఊరు అంటాడు. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు జహీరాబాద్ ఇంకా 3 కిలోమీటర్లే ఉంది మనకు. జహీరాబాద్ 3 కిలోమీటర్లు ఉంది కదా ముందు. ఇక్కడ చూడండి ఎలా ఉందో. కాల్వరై టెంపుల్ అంట. ఇక్కడ కల్వరీ టెంపుల్ అని చెప్తారు కదా, ఇదేనా కొంపదీసి? కల్వరీ టెంపుల్ అండి ఇది. చూసుకోవచ్చు ఎక్కడో చదివినట్టు ఉందండి నాకైతే. చాలా ఫేమస్ టెంపుల్ ఉంటుంది ముంబై. ఈ రోడ్ వచ్చేసి NH65 చూసుకోవచ్చు మనం అక్కడ. ఇలాంటి చూసుకోవచ్చు. అవి పువ్వులు అనుకుంటా అండి, ఏంటో మరి. మధ్యలో వచ్చేటప్పుడు కూడా ఆ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, ఒక దాదాపుగా వచ్చేటప్పుడు 4-5 ప్లేసెస్ అయితే చూశాను. అవి దాదాపుగా 20 ఎకరాలు, ఒక 10 ఎకరాలు అంత ప్లేస్లో అయితే పెట్టారనమాట. దేనికి పెట్టారో, దేనికి యూజ్ చేస్తారో అది మరి. ఇదే జహీరాబాద్ అనుకుంటా మరి. 2 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను ముందుకు. జహీరాబాద్ బోర్డు అయితే కనిపించలేదు నాకైతే. ఇట్లా ఇదే అనుకుంటా మరి జహీరాబాద్. ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చాలా పెద్ద సిటీ అయితే, చాలా పెద్దగా అయితే అనమాట ఈ ఊరైతే. చూసుకోవచ్చు అవి చిన్న చిన్న ఇల్లులాగా చేసుకుంటున్నారు. అవి ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇలా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. అవి భలే చేస్తున్నారు అక్కడ. ఇక్కడ కనిపిస్తుంది కదా జహీరాబాద్ బీదర్. జహీరాబాద్ లెఫ్ట్ అంట, బీదర్ రైట్ అంట.
లోపలికి వెళ్ళాలా ఏంటి? జహీరాబాద్ అంటే రోడ్డు మీదనే ఉంటుంది. మన వెనకాల చూసింది అదే అనుకున్నా నేనైతే. బట్ లోపలికి వెళ్ళాలనుకుంటా, అక్కడ లెఫ్ట్ తీసుకొని. రోడ్ అయితే క్లీన్ చేస్తున్నారు ఇక్కడ. రోడ్డు క్లీన్ చేస్తున్నారు, ప్లస్ ఆ చెట్లకు కూడా మంచిగా చేస్తున్నారు అనమాట. ఎక్కడికక్కడ రోడ్లు కొంచెం మట్టి ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు. ఇంకా మొక్కలకు కూడా మట్టి పోస్తారు కదా, అవి ఎక్స్ట్రాగా రోడ్డు మీదకి వచ్చిన దాన్ని కూడా క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ చెరుకు చూడండి ఎలా ఉందో. ఇంకా చాలా కట్ చేశారు వాటిని. జహీరాబాద్ బోర్డు ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి? లెఫ్ట్ అయితే కనిపిస్తుంది, మనం ఎక్కడ వెళ్ళాలో చూసుకో. 2 వేస్ అయితే కనిపిస్తున్నాయి మనకు. లెఫ్ట్ ఒకటి, హైవే ఎలా వెళ్ళాలో చూసి వెళ్దాం. పైకి హైవే మీద నుంచి అయితే వెళ్తున్నా అనమాట. ఇంకా కింద కూడా ఒక రూట్ ఉంది. కింద నుంచి అయితే మ్యాప్లో అయితే కింద నుంచి చూపిస్తుంది, కానీ నేను రూట్ చూస్తే ఆ రెండు కూడా ముందైతే కలిసిపోతున్నాయి. అందుకని పైనుంచి అయితే వెళ్ళిపోతున్నాను. అప్పుడప్పుడు ఒకసారి రూట్స్ కూడా కొంచెం చాలా లింకులు ఉంటాయండి. ఒకసారి చూసుకొని మనం గమనించుకొని వెళ్ళాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. రూట్లు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా, అసలు చాలా నీట్గా అయితే కనిపిస్తున్నాయి నాకైతే. మహీంద్రా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంట అది, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక పార్టీ ఆఫీస్ అనుకుంటా ఇక్కడ. ఇంకోటి ఉంది ఇక్కడ మహీంద్రా కంపెనీది, ఏముందో మరి అది. మన పక్క నుంచి వెళ్ళాలి యాక్చువల్గా. మన రూట్ మ్యాప్ ప్రకారం వెళ్తే ముందైతే కలిసి 2 రూట్స్ కూడా కలిసిపోతుంది అనుకుంటా. ఇక్కడ మహీంద్రా కంపెనీ, ఇదంతా మహీంద్రా కంపెనీదే అనుకుంటా అండి. అక్కడ స్కూల్ ఉంది, ఇంకా ఇక్కడ ఏముందో మరి ఆఫీస్ అనుకుంటా ఇది సంథింగ్. మహీంద్రా కంపెనీదే మొత్తం కూడా. ఇంత పెద్ద స్థలం నిజంగా. అక్కడ నుంచి ఇక్కడ దాకా దాదాపుగా 1 కిలోమీటర్ అయితే ఇప్పుడు వచ్చాను నేను. అక్కడ వరకు మొత్తం కూడా పారి గోడే ఉందన్నమాట. ఇంకా ఇటు కూడా చూసుకోవచ్చు, ఇటు కూడా అదే ఉందన్నమాట మహీంద్రా కంపెనీది. కొంచెం ముందుకలా వచ్చేస్తే ఏ ఊరిది? ఊరిది పాడంట. ఊరిది పాడని అయితే ఉంది. నెక్స్ట్ ఊరు వచ్చేసి మనకు బుచ్చిపల్లి అంట అండి. ఇక్కడ ఇట్లా రైట్ సైడ్ అయితే చూపిస్తుంది ఆరో మార్క్ తోటి. ఇలా వెళ్ళాలనుకుంటాను ఇది బుచ్చిపల్లి. మనం ఇంకా కొంచెం దూరం ప్రయాణం చేస్తే అంటే మనకు మన తెలంగాణ బార్డర్ అనేది క్రాస్ అయిపోతాం అన్నమాట. మొదటిసారి అండి ఒక స్టేట్ దాటి ఇంకో స్టేట్కి మొదటిసారి వెళ్ళడం అన్నమాట. నిజంగా ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకైతే, వేరే స్టేట్స్కి వెళ్తున్నా అని. చూద్దాం, ఇంకా నా సంతోషానికి ఇక మాటలు లేవనిపిస్తుంది నాకైతే. ఎన్నో రోజుల కళ అనమాట, ఈరోజు అయితే తీరబోతుంది. చూద్దాం, ఇంకా బోర్డర్ దగ్గర ఒకసారి ఆగి ఒకసారి మాట్లాడుకుందాం అక్కడైతే. మనకు కనిపిస్తుంది కదండి ఇక్కడ బంగూర్ అంట. మనం ఇక్కడ తెలంగాణ బార్డర్ అయితే ఇప్పుడు క్రాస్ అయిపోతున్నాం అన్నమాట. తెలంగాణ నుంచి ఇది కర్ణాటక బార్డర్ అన్నమాట. ఇది కర్ణాటక. చూద్దాం, వెల్కమ్ టు కర్ణాటక అంట. అక్కడ కనిపిస్తుంది కదా బోర్డు. సోలాపూర్కి ఇక్కడ నుంచి 178 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ముంబైకి 574 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు ఇక్కడ బోర్డర్ దగ్గర. ఇంకా చూద్దాం.
ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, మనం ఇప్పుడు తెలంగాణ క్రాస్ అయ్యి ఇక్కడ మనం కర్ణాటక బార్డర్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కర్ణాటక బార్డర్, మనం తెలంగాణ స్టేట్స్ దాటి కర్ణాటకకి వచ్చాం కదా, అక్కడైతే మనకు చెకప్ చేసి అయితే పంపిస్తారనమాట. 4-వీలర్కి అయితే చెకప్ చేసి మొత్తం క్లియర్గా ఉంటేనే పంపిస్తున్నారు. ఇంకా మన 2-వీలర్కి అయితే డైరెక్ట్గా అయితే పంపించేస్తున్నామన్నమాట. ఎటువంటి చెకప్ అయితే లేదు. ఇంకా చాలా మంచి వాళ్ళనే చెప్పాలి. ఇంకా ఏమనలేదు, చిన్న వీడియో తీసుకుంటా అంటే కూడా చూసుకోవచ్చు. మనం ఈ విధంగా అయితే ఉంది. క్రాస్ అయితే వచ్చేసాను అనమాట. ముందుకైతే మనకు సార్ కూడా మంచి మెసేజ్ అయితే ఇవ్వాలి, వెళ్తూ కూడా ఏదైనా తప్పుడు సమాచారం అయితే ఇవ్వద్దని అయితే చాలా ఫ్రెండ్లీగా అయితే మాట్లాడైతే చెప్పారనమాట. నిజంగా నాకు హ్యాపీగా అనిపించింది. అలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ చాలా కొన్ని విషయాలు అయితే మాట్లాడారనమాట. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా అంటూ ఇంకా కొన్ని సజెషన్స్ అయితే చెప్పారు. సో కర్ణాటక పోలీస్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. చాలా మంచిగా మంచిగా రిసీవ్ చేసుకున్నారనే చెప్పాలి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో మనం ఇక కర్ణాటకలో అయితే ఉన్నాం అనమాట. కర్ణాటక నుంచి ఇక్కడ నుంచి తెలంగాణ బార్డర్ ఉంది కదా, కర్ణాటక ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి మహారాష్ట్ర బార్డర్కి కనీసం 90 కిలోమీటర్స్ నుంచి 120 కిలోమీటర్ మధ్యలో అయితే ఉంటుందని అయితే చెప్పారు. మనం ఇక మహారాష్ట్రలోకి ఎంటర్ అయితే అయిపోదాం. అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చు, రోడ్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మన కర్ణాటక స్టేట్లో అయితే. ఇంకా ముందు ఆటో చూసుకోవచ్చు, బ్లాక్ కలర్లో అయితే కనిపిస్తుంది. మన సైడ్ అయితే ఎల్లో కలర్లో ఉంటుంది కదా, కొంచెం స్పీడ్గా వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుందో. చూసుకోవచ్చు మనం ఆటో బ్లాక్ కలర్లో అయితే కనిపిస్తుంది. నాకున్న డౌట్ ఏంటంటే ఇది ఒకటే ఇలా ఉంటుందా, లేకపోతే ఇంకా అన్ని ఆటోలు ఈ విధంగానే ఉంటాయా, డిఫరెంట్గా ఉంటాయా అని చిన్న డౌట్ అనమాట. మనం బార్డర్ దాటిన తర్వాత ఫస్ట్ చూస్తున్న ఊరు ఏంటంటే మురుకుంద కనిపిస్తుంది కదా, మురుకుంద అనే ఊరంట. ఇది ఊరే కనిపించట్లేదు, ముందే బోర్డు అయితే కనిపిస్తుంది, ముందు ఊరు ఉంది అనుకుంటాను. ఇక్కడ ఆటోలు కూడా చూసుకోవచ్చు, ఇది కూడా బ్లాక్ కలర్లోనే కనిపిస్తుంది. ఇక్కడ ఆటోలు అన్నీ బ్లాక్ కలర్లో ఉంటాయి అనుకుంటాను. నేను డైరెక్ట్గా ఏది చూస్తానో అదే చెప్తానండి మీకైతే. ఇటైతే హెవీగా చెరుకు అయితే కనిపిస్తుంది. వచ్చే దారిలో కూడా చాలా చెరుకు తోటలు అయితే కనిపించాయి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ముందు చెరుకు కనిపిస్తుంది. ఇంకా దారి కూడా చూసుకుంటే రూట్స్ కూడా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మసీద్ కనిపిస్తుంది. ముందైతే ఒక పెద్ద ఫ్యాక్టరీ అయితే కనిపిస్తుంది మనకు. ఇక్కడ పెట్రోల్ బంకులు కూడా చూసుకుంటే అండి, మన సైడ్ ఎలాగ ఉంటాయో ఇక్కడ కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఆ కలర్ కానీ అన్నీ కూడా బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్లో ఎలా ఉంటాయో మన సైడు ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట. చూడండి ఎలా ఉందో, చెరుకు తీసుకెళ్ళడానికి అనుకుంటాయి. చూస్తే ఈ విధంగా అనిపిస్తుంది అనుకుంటా. ఇది మొత్తం చెరుకు లోడ్లు వేసి పక్కన అయితే కనిపిస్తుంది, పక్కన సైడ్లోకి నేనైతే చూశాను. అది చెరుకు ఫ్యాక్టరీ అనుకుంటా ఇది. ఇంకా ఇక్కడ చూస్తే మనకు బీదర్ అంట, లెఫ్ట్కి వెళ్ళాలి, 30 కిలోమీటర్స్ అంట. పూణే 417 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక్కడ పేర్లు అయితే డిఫరెంట్గా ఉన్నాయండి. మన్నే కుల్లి అంట, ఇది మన్నే కుల్లి అంటే ఊరి పేరు అనుకుంటా. అది చించోలి రోడ్ అంట. ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది మనకి. హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా ఉందో చూడండి, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. ఇంకా చూసుకోవచ్చు మనం, చెరుకు ఎక్కడ చూసినా చెరుకు పంటలే కనిపిస్తున్నాయి మనకు. అన్ని కాలాల్లో వేస్తారనుకుంటా మేబీ, నాకు తెలిసి అయితే. ఇక్కడ చూడండి చెరుకు లోడ్ వెళ్తుంది,
చాలా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి చెరుకు లోడ్లు వేసుకొని అయితే. ఇది కంది చేను అనుకుంటా, ఇది కనిపిస్తుంది కదా. పక్కనే జొన్నలు, మళ్ళీ ఇక్కడ చెరుకు. ఎక్కడ చూసిన చెరుకు పంటలే ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకైతే. ఆ ఎల్లో కలర్లో ఫ్లవర్స్ కూడా అక్కడక్కడ తోటలు వేసినారు. ఆ చెరుకు మధ్యలో కూడా కనిపిస్తుంది నాకు. వీడియోలో సరే కనిపించట్లేదు అనుకుంటా, ఇక్కడ కనిపిస్తుంది. ఇది కనిపిస్తుంది కదా ఆ ఫ్లవర్స్. అవేంటో మరి. ఇటు సిటీ చూసుకుంటే చూడండి, పెద్ద ఊరైతే ఉన్నాం కదా. నేను సరిగ్గా పైకి ఎత్తలేకపోతున్నా చెయ్యి అయితే. ఒక చేతితో డ్రైవ్ చేస్తున్నా కదా, చాలా పెద్ద కనిపిస్తుంది ఊరైతే. ఇక్కడ చెట్టు చూడండి, అలా డిఫరెంట్గా ఉన్నది ఫ్లవర్స్ కూడా. ఇక్కడ చూసుకోండి, ఎక్కడికి వెళ్తున్నారు అబ్బా వీళ్ళంతా. అలాగా ఒకదానితో ఒకటి అన్ని లింకులే ఉన్నాయి. చాలా పెద్ద లింక్ ఉంది అది. మొత్తం కూడా అంత పొడవు ఉంది కదా, మొత్తం ఒకటే లింక్ ఉందన్నమాట అది. పెద్ద మధ్యలో చెట్లు కూడా చూసుకోవచ్చు. మంచిగా నీళ్ళు పోస్తున్నారు అనుకుంటా. ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో చూడండి, చాలా హెవీగా ఉన్నాయి, చాలా కలర్గా, చాలా అందంగా కనిపిస్తుంది. రోడ్ల విషయానికి వస్తాయండి, నిజంగా రూట్స్ కూడా అస్సలు మామూలుగా లేదండి. అసలు ఎక్కడ గతుకులు కానీ, ఇంకా చిన్న డ్యామేజెస్ కానీ అసలు అలాంటివి ఏమి లేవన్నమాట. నేను చూపిస్తూ వచ్చాను కదా, మీకు ఎక్కడైనా కనిపించింది అసలు మట్టి అనేదే కనిపించట్లేదు అసలు రోడ్డు మీద అయితే. అంత క్లీన్గా, అంత నీట్నెస్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అనమాట. చాలా బాగుంది, చాలా సూపర్గా అయితే ఉంది. రోడ్ల విషయానికి వస్తే నాకైతే మామూలుగా సూపర్ అయితే అనిపించింది అనమాట. బాగుంది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కానీ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో కూడా చెప్పండి. ఎందుకంటే మీ అభిప్రాయాలు కూడా నేను కూడా తెలుసుకోవాలి కదా, మీ థింకింగ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు బ్రో. ఇంకా ఎంతోమంది చూస్తారు కదా, చిన్న హెల్ప్ చేయండి అది. ఇక్కడ చూసుకుంటే మనం ముంబై స్ట్రైట్గా వెళ్ళాలంట. మన్నెకల్లి రైట్కి తీసుకోవాలి. నిర్నా అంట, ఇది స్ట్రైట్గా వెళ్ళాలంట. మనం అన్ని బోర్డులో అన్నీ చూసుకుంటూ దారిలో ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఏమైనా దొరికితే కూడా చూస్తున్నాను నేను. పెద్దగా పెద్ద పార్కు కానీ పెద్ద లేక్ ఎక్కడైనా ఆపుదామంటే కూడా నాకు ఎక్కడ కనిపించలేదు అనమాట. మీకు ప్లేస్ కూడా చాలా కొత్తగా అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. ఫీలింగ్ అయితే ఇక మాటల్లో ఎక్స్ప్రెస్ అయితే చేయలేను, అంత బాగుంది ఇటైతే. మేబీ కొత్తగా వచ్చానని ఇలా అనిపిస్తుందా, లేకపోతే ప్లేస్ బాగుందనా నాకైతే ఏం అర్థం కావట్లే. ఇక్కడ పియూ కాలేజ్ అంట, డిగ్రీ కాలేజ్ అయితే కనిపించింది మనకైతే. మొత్తానికి బ్యాక్ సైడ్ అయితే మొత్తం అడవే ఉందన్నమాట మొత్తం. చాలా బాగుంది చూడడానికి అయితే. రెండు కళ్ళు సరిపోవట్లేదని చెప్పాలి. ఇంకా పైన స్టెప్స్ కూడా ఉన్నాయి. ఏముందో పైన టెంపుల్ ఉందో మరి, ఏదైనా మంచి విజిట్ ప్లేస్ ఉందో మరి. డైరెక్ట్ గుట్ట మీద అయితే స్టెప్స్ కట్టారు. ఇలా మసీద్ చూసుకోవచ్చు. మామూలుగా లేదంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఈ చల్లటి గాలిలో నేను ఎంత తగులుతున్నా కూడా పెద్దగా అనిపించట్లేదు. హెల్మెట్ వేసుకున్నా కదా, సూపర్ ఉంది. ఎలక్ట్రిక్ ఫిట్టింగ్ చేయడానికి పైపులు బాబాయ్ అయితే తీసుకెళ్తుండు ఇంటికి. చాలా అందంగా కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, చిన్న చెరువులాగా ఉంది. ఇక్కడ పార్క్ అయ్యింది బాబాయ్, ఇది పార్క్ లాగా కనిపిస్తుంది అటైతే. చూసుకోవచ్చు మనం, బాగుంది అటు. ఏదో పెద్ద మహల్ లాగా అయితే కనిపిస్తుంది అటు. మనం అక్కడ స్టెప్స్ చూసాం కదా, అక్కడి నుంచి పైకి వెళ్తే అది కనిపిస్తుంది అనుకుంటా.
ఇక్కడ చూసుకోవచ్చు మనం నిర్నా అంట. లాంగ్వేజ్ కూడా కర్ణాటకకి లోపలికి వచ్చాక ఒక 15 to 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాను అనుకుంటా. మనకు ఫస్ట్ టోల్గేట్ అయితే కనిపిస్తుంది. మనం ఫస్ట్ టోల్గేట్ అయితే దాటబోతున్నాం అనమాట కర్ణాటకలో. ఇంకా మనకు మధ్యలో ఒక అన్నను అయితే అడిగాను. మనకు కర్ణాటక బార్డర్ నుంచి మహారాష్ట్ర బార్డర్ వరకు దాదాపుగా 90 నుంచి ఇంకా 110-120 కిలోమీటర్ల మధ్యలో అయితే ఉందని అయితే చెప్పారు. సో కొంచెం అటు ఇటుగా ఉన్నా ఇంకా వెళ్ళిపోదాం. మనకు టోల్గేట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ.